దేవారి తేజరాజాన్ని నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈనాడు నేను మీ ముందు చేసే ఏంటంటే వైజాగ్ వెళ్ళేటువంటి దారిలో అగనంపూడి అనేటువంటి గ్రామంలో ఓమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అనేటువంటిది ఒక హాస్పిటల్ ఉంది. ఇది నిజంకి చాలా సామాన్యులకి పేదవాడికి అందుబాటులో ఉండేటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ టాటా వారిది. వారు ఏదైనప్పటికైనా సరే ఎంత బాగుంటుందో వాళ్ళ పని కానీ వాళ్ళ విధానం కానీ వాళ్ళు చేసే సేవలు కానీ అసలు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి ఆ టాటా వారు ఏర్పాటు చేసినటువంటిది ఈ ఓమీ బాబా హాస్పిటల్ అనేది. ఓమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అగనంపూడికి ముందర ఉంటుందన్నమాట. అగనంపూడి వెళ్ళక్కర్లేదు, అగనంపూడికి ముందర బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి ఎక్కకుండా ఇటు ఎడమ చేతి పక్కన ఓమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అనేటువంటి ఒక బోర్డు ఉంటుంది. అక్కడ బస్సు కూడా ఆఫ్ చేస్తాడు, ఆఫ్ చేయమంటే. ఇది కాబట్టి నిజంకి ఎంత ఆనందం అంటే, నేను ఆ హాస్పిటల్లో ఎంత బాగుంటుందంటే సౌకర్యం కూడా చాలా సౌకర్యార్థంగా ఉంటుందన్నమాట. పేషెంట్లు వెళ్ళి కూర్చోవటానికి, ఓపీ దగ్గరికి వెళ్ళి కూర్చోవటానికి ఉండేటువంటి సౌకర్యం అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సెంట్రల్ ఏసీ, అలాగే డాక్టర్లు ఏ సెక్షన్కి ఆ సెక్షను. ఒక క్యాన్సర్ మాత్రమే, రెండో చూడరు. అయితే ఈ క్యాన్సర్ అనే దాని గురించి వచ్చేటప్పటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్, మన శరీరంలో ఒక అవయవానికి సంబంధించి ఒక్కొక్క డాక్టర్. ఖచ్చితంగా మనం ఉదయాన్నే 8 గంటలకు ఇక్కడ చేరుకున్నట్లయితే మనం టెస్టులు చేయించుకున్నప్పటికైనా సరే రూపాయికి పావలా మాత్రమే అక్కడ అవుతుంది. మందులకు కూడా అంతే, నాణ్యమైనటువంటి మందులు. ఆపరేషన్ కూడా చాలా తక్కువ ఖర్చుతోటి. అదే రకంగా మీకు ఏదైతే అక్కడ వాళ్ళ కిమో కానివ్వండి, ఏవి చేసినప్పటికైనా దానికి సంబంధించి ఏ వైద్యం చేసినప్పటికైనా సరే చాలా తక్కువ ఖర్చుతోటి పేదవాడు బయటికి రావడం జరుగుతుంది అక్కడి నుంచి. అదొకటే కాకుండా అక్కడ భోజనం కానివ్వండి, భోజన సౌకర్యం కూడా చాలా బాగుంటుంది. అదే కాకుండా మనకి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఈ కార్డులు కూడా అక్కడ వర్తిస్తున్నాయి. అలాంటివి ఏవైనా మనకు ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏ ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టక్కర్లేదు. భోజనం మనతోటి పాటు ఒక మనిషికి భోజనం, పేషెంట్ తోటి పాటు ఇంకొక అటెండర్కి భోజనం ఉంటుంది. ఉండటానికి సౌకర్యార్థంగా ఉంటుంది, అక్కడ పడుకోవటానికి కానివ్వండి. అది కూడా ప్రకృతి అందాల మధ్యన మాత్రం ఈ హాస్పిటల్ ఉంది. అటు కొండలు కానివ్వండి, కొండలో మంచి వాతావరణం, ఆ వాతావరణం మధ్యలో ఉన్నటువంటిది ఈ ఆసుపత్రి. అక్కడికి వెళ్తే నిజంకి జన్మ ధన్యం అయిపోద్ది అనమాట, అంత బాగుంటుంది. అలాగే అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ గార్డులు మనం తీసుకున్నట్లయితే కనుక సెక్యూరిటీ గార్డులు కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు. ప్రతి ఒక్క అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా మనకి తెలియకపోతే తీసుకెళ్ళి మనకి ఎక్కడికైతే తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళి చేస్తారు. అదే రకంగా మీకు బ్యాటరీ వెహికల్స్ ఉంటాయన్నమాట తీసుకెళ్ళటానికి పేషెంట్లు, గేట్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు కూడా. నడవలేనటువంటి పేషెంట్లే కదా, ఎవరైనా సరే తీసుకెళ్ళటానికి కూడా ఆ సౌకర్యం కూడా ఉంది. ఈ సెక్యూరిటీ గార్డులు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డులు అందరూ కూడా రిటైర్ అయినటువంటి మిలిటరీ వాళ్ళు. వాళ్ళకి అన్ని భాషలు వచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. అదే రకంగా అక్కడ నర్సింగ్ కానివ్వండి, అంతా కూడా ఎవరైనా సరే వాళ్ళ సర్వీసెస్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చాలా హాస్పిటల్కి మనం వెళ్తూ ఉంటాం, ప్రైవేట్ హాస్పిటల్కి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు, మామూలుగా కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. మన దగ్గర డబ్బులు లక్షలు గుంజేస్తారు. అక్కడ మన మీద చిరాకులు చూపిస్తారు. మనకు సరైనటువంటి సౌకర్యం ఉండదు. ఒక రూమ్ ఇస్తే ఆ రూమ్కి రోజు 2-3 వేలు వేస్తాడు, ఆ రూమ్ బాగోదు. ఇన్ని రకాలైనటువంటి హాస్పిటల్ అన్నీ మనం బయట చూసాం. ఇదంతా పెద్ద దోపిడీ అనమాట. ఆ దోపిడీకి ఈ ప్రాంతంలో నిజంకి మన అందరి అదృష్టం ఏమో కానీ నిజంకి ఆ మహానుభావుడు టాటా వారు ఇక్కడ గొప్ప ఆసుపత్రి ఎలాంటిదంటే మామూలు కాదు, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఆసుపత్రి ఇక్కడ నిర్మాణం చేసి మనకి సేవలు అందిస్తున్నారు. తప్పనిసరిగా మీరందరూ కూడా ఎవరైనా సరే ఈ యొక్క ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ
అక్కడికి వెళ్ళటానికి కావలసినటువంటి మనం వైజాగ్ వెళ్ళే దారిలో వైజాగ్కి ముందర అగనంపూడికి ముందర బ్రిడ్జి దాటకుండా ముందరే ఉంటుంది, ఎడమ చేతి పక్కన ఉంటుంది ఖచ్చితంగా. లేదు ఏ బస్సు ఎక్కినప్పటికైనా బస్సు అది కూడా మనకి చెబితే అక్కడ ఆఫ్ చేస్తారు. అందుకని దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ యావత్తు ఈ వీడియోని అందరికీ ఇంపార్టెంట్, ఈ వీడియో షేర్ చేయండి దయచేసి. సబ్స్క్రైబ్ చేస్తే మీ ఇష్టం చేస్తే చేయండి, కానీ ఇది చాలా మంచి ఇంపార్టెంట్ కాబట్టి నేను అందరికీ పేదవాళ్ళందరికీ కూడా అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాన్సర్ రోగులందరూ కూడా ఈ రోజుని ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ఈ రకమైనటువంటిది సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి, ఆ సేవలు వినియోగించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. మీరందరికీ ఈ వీడియో 10 మందికి షేర్ చేయమని చెప్పేసి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై భారత్, జై హింద్.